శంషాబాద్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ నేతలు స్థానిక ప్రజల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన నిర్వహించారు. శంషాబాద్ను సెపరేట్గా శంషాబాద్ జోన్గా ప్రకటించాలని వారు కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు కొనమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జేఏసీ నాయకులది స్థానిక ప్రజలది ఒకటే జెండా. శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని శంషాబాద్ జోన్ ఏర్పాటుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కరెక్ట్ నివేదిక ఇచ్చి మా శంషాబాద్ ని డెవలప్మెంట్ ని ఉనికిని కాపాడాలని చెప్పేసి వారికి ప్రభుత్వానికి కూడా ఒకసారి తెలియజేస్తూ మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న అందరు నాయకులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై శంషాబాద్. ఇప్పుడు ఈ జోన్ విషయంలో కూడా చార్మినార్ జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కల ఒక 9 గ్రామ పంచాయతీ ఉన్నాయి. అవి ఇప్పటివరకు మున్సిపాలిటీ కాలేదు. ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఏర్పాటు చేసి శంషాబాద్ మున్సిపాలిటీలో కలిపేసి అవి డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ ఏదైతే చార్మినార్ జోన్ ఉందో దానికి అటాచ్ చేయాలి. అలాంటిది ఆ కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు ఏం తెలుస్తుందంటని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. కావున ఖచ్చితంగా శంషాబాద్ జోన్ మాకు వద్దు, చార్మినార్ వద్దు. ఇది నా నినాదం. థ్యాంక్ యూ అశోకన్న. శంషాబాద్ జేఏసీ అన్ని పార్టీల తరఫున శంషాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఈ సభ నుంచి ఒకటే రిక్వెస్ట్. రూల్ పార్టీ ఉంటే ఆఫీస్ ఈకెళ్ళి పోయి అలా పోతే ఎవరు మనం పట్టించుకోడు. ఏదైనా బయటకెళ్ళి పనులు తెచ్చి అభివృద్ధి చేద్దామంటే అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నాయకులు మనం చేయనియరు, వాళ్ళు చెయ్యరు. ఇవన్నీ మనకు టెక్నికల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ సభాముఖంగా అందుకే చెప్తా ఉన్నా అందరికీ, పెద్ద నాయకులకు, చిన్న నాయకులకు, కుల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున పిలిచి చెప్తా ఉన్నా. రేపటి నుంచి కార్యక్రమాలు తీసుకుంటాము. ఖచ్చితంగా ఏదైనా మెసేజ్ ఉంటే మా నాయకులు మీకు మెసేజ్ ఇస్తాం. ఖచ్చితంగా దాని మీద మనం ఫాలో అవుతామని చెప్పేసి తెలియజేస్తూ పిల్లలందరూ మీ అమూల్యమైన సందేశం కోసం వచ్చి టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ శంషాబాద్కి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్గా ఉన్నటువంటి చార్మినార్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతికి చెందినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఎయిర్పోర్టు ఉన్నటువంటి మన ప్రపంచ దేశాలే ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు శంషాబాద్ని ఒక జోన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కింద ఉన్నటువంటి ఆఫీసర్ల లోపమా, మరి అధికారుల లోపమా, నాయకుల లోపమా అనేది తెలియాల్సి ఉన్నది. సో రాబోయే రోజులలో తప్పకుండా ఈ కింద ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికనిచ్చి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్నే ఒక జోన్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ ఈ గతంలో చేసినట్టుగా రంగారెడ్డి జిల్లాను శంషాబాద్గా చేసి మళ్ళీ తీసుకున్నట్టుగానే అలాంటి అన్యాయం చేయకుండా ఇక్కడ ప్రజల ఉసురు పోసుకోకుండా మా అందరికీ కూడా సహకరించి మా అందరికీ న్యాయం చేస్తారని చెప్పేసి, ఏ ప్రభుత్వం ఉన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మరి మీ యొక్క అమూల్యమైన సందేశము, మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ప్రతి కుల సంఘాల నాయకులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, ముజరాత్ సంఘంలకు, యాదవ సంఘంలకు, గొల్ల కుర్మ సంఘంలకు, కుమ్మరి సంఘంలకు, యాదవ సంఘంలకు, అదేవిధంగా అన్ని రకాల రెడ్డి సంఘము, మరి ఎంఆర్పిఎస్ సంఘంలకు, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థి నాయకుల సంఘాలకు, యువజన నాయకుల సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈ వేదిక నుంచి ఒక 2-3 ప్రశ్నలు చెప్తా ఉన్నాము. శంషాబాద్ పెద్ద లీడర్లకు కానీ, శంషాబాద్లో పుర ప్రముఖులకు కానీ అందరికీ కూడా మీరందరూ కూడా మీ గొంతు విప్పకుండా మీ యొక్క రాజకీయంగా మీరు ఆలోచన చేసి చార్మినార్ జోన్లో కలపమంటే మరి వేరే వాళ్ళ ఒక వర్గంతో ఇబ్బంది అవుతుందేమో అనే ఒక ఆలోచనలో ఉండి మీరు లోపల ఉంటే ఇది రేపటికి పొద్దున ఖచ్చితంగా మనకు క్షమించడానికి నేరం అవుతుంది. మీరు మౌనంగా ఉంటే మీరు ఖచ్చితంగా చార్మినార్ జోన్కి అంగీకారం తెలియజేసినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి. అందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే టెక్నికల్ శానిటీ మీద ఒక వార్డు సుమారుగా 15 కిలోమీటర్లు వస్తుంది. ఒక వృద్ధురాలు ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి 15 కిలోమీటర్ల పోయి అప్లికేషన్ ఇవ్వాలంటే ఇప్పటికే మనం కలెక్టర్ ఆఫీస్లో ఎంత అవస్థపడుతున్నాం తెలుసు. ఒక చిన్న వార్డు, ఒక డివిజన్ ఇన్ని కిలోమీటర్ల పరిధి తీసుకోవడం చాలా టెక్నికల్గా తప్పు అవుతుంది సాంకేతికంగా. కాబట్టి మరి అదేవిధంగా లాస్ట్ టైం మేము మున్సిపాలిటీలో కోర్టులో కేసు వేసినప్పుడు ఒక వార్డు గడియార రూపం ఆకారంగా రౌండ్గా ఉండాలని చెప్పేసి అప్పుడు జడ్జి గారు చెప్పారు.
మరి ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి వార్డు గడియారాకారం కాదు, ఒక స్ట్రేట్గా స్కేల్ విధంగా ఉంది కాబట్టి దీని మీద ఒక వార్డుల డివిజన్ల మీద ఒక పునఃపరిశీలన చేయాలి. మరి అదేవిధంగా శంషాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే శంషాబాద్ జేఏసీ అఖిలపక్షం తరపున నిరసనకు దిగినామో ఆ యొక్క కార్యక్రమం చూసినట్టయితే, ఇప్పుడు ఓల్డ్ సిటీని చూసినట్టయితే మనం ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్న వాళ్ళే పబ్లికే గచ్చిబౌలికి లేకపోతే శంషాబాద్కి షాద్నగర్కి వెళ్ళి అక్కడ నుంచి కాల్ చేసి బతుకుతా ఉన్నారు. ఈ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్ ని తీసుకెళ్లి ఓల్డ్ సిటీలో కలపడం ఎంతవరకు సమంజసమని, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నివేదికనిచ్చినటువంటి ఆఫీసర్లను అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ శంషాబాద్ లో కావాల్సినటువంటి అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవే 7 ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాయి, పబ్లిక్ అందరికీ రాకపోకలకు కూడా అన్నిటి కూడా వసతులు ఇక్కడ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ శంషాబాద్ జోన్ గా డిక్లరేషన్ గా చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఒకసారి ప్రత్యేకంగా వాటిని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాజేంద్ర కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి మణికొండ బుబ్బాలగూడ, నార్సింగి, బండ్లగూడ, జాగిర్లలో ఉన్నటువంటి కౌన్సిలర్లను 14 కౌన్సిలర్ ఉంటే వారిని డివైడ్ చేసి ఏ విధంగా అయితే 15 వేలకు ఒక్కొక్క వార్డు డిక్లరేషన్ చేసిరో, శంషాబాద్ లో 25 మంది కౌన్సిలర్ ఉంటే మరి ఇక్కడ 2 వార్డులుగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అడగడం జరుగుతా ఉంది. పక్కన 15 వేలకు ఒక డివిజన్ చేసిర్రు, మరి ఇక్కడ 35 వేలకు ఒక డివిజన్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక్కడ లీడర్ కూడా తగ్గిపోతారు. పబ్లిక్ కు కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ కు చేరాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా చేరవలసినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి గతంలో మేము పాలించినప్పుడు చాలా మంది అడ్రస్ దొరకక చాలా ఇబ్బందులు పడ్డాం. ఒక కౌన్సిలర్ గా 1500 ఓట్లకి ప్రాతినిధ్యం వహించినప్పుడే కొన్ని సార్లు అడ్రస్ దొరకలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 35,000 ఓటర్లకి ఒక కార్పొరేటర్ ఉంటే చాలా తక్లీఫ్ అవుతుంది. పబ్లిక్ నిత్యావసరాలు ఏవైతే ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందమని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఒక 4 డివిజన్లుగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మా లీడర్ అంటే ఇక్కడ అన్ని కూడా తగ్గిపోతాయని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేమందరం కూడా ఒకవేళ పునరాలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో రస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ ఇంకెలాంటి దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకసారి మా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై శంషాబాద్, జై తెలంగాణ. చార్మినార్ హటావ్, శంషాబాద్ బచావ్. ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడానికి ప్రభుత్వము మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ శంషాబాద్ మున్సిపాలిటీ చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. దీన్ని తీసుకుపోయి ఉన్న 7 గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు 6 నెలల క్రితం తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుతామన్నారు. ఆ మున్సిపాలిటీ పోయి ఇప్పుడు ఏకంగా జిహెచ్ఎంసీ చేసి దాన్ని తీసుకుపోయి చార్మినార్ జోన్ చేయడము ఎంత బాధాకరం అనేది ఈ పబ్లిక్ కు తెలుస్తుంది తప్ప నాయకులకు ఎవరికి తెలవట్లేదు. దయచేసి మేము కోరేది ఒకటే, శంషాబాద్ ను ఒక జోన్ చేయాలి. ఎందుకు ఒక జిల్లా చేస్తామన్నారు, ఒక కాన్స్టిట్యున్సీ చేస్తామన్నారు, ఒక జిల్లా చేస్తామని దాన్ని ఒక జిల్లా ఆఫీస్ చేస్తామని లాస్ట్కి వస్తే జోన్ కూడా తీసేస్తామంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలలో కూడా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఏముంది, ఏం చూసుకోవాలి? నాలక బోర్డనెత్తి చూపించుకోవాలన్నా జనాలకు? ఈ నాయకులకు ఏమొస్తుంది? కనీసము ప్రభుత్వము అధికారులు కళ్ళు తెరిచి అసలు సామాన్యులకి ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుందని ఒక్కసారి కళ్ళిప్పి చూస్తే బాగుంటదని చెప్పేసి మేము ఒక జేఏసీగా అఖిలపక్షంగా అందరినీ రోడ్డు మీదకి తీసుకొని రావాల్సి వచ్చింది. దయచేసి మమ్మలను ఎక్కువ ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏదైతే శంషాబాద్ ఎప్పుడు చేయని అని అధికారులు ఎప్పుడైతే ముందుకు వస్తారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ రోడ్ల మీదకి వచ్చుడే కాదు ప్రాణత్యాగం చేయవలసి వస్తుంది. కాబట్టి అందదాకా తీసుకురావద్దని చెప్పేసి మరీ చేతులెత్తి నమస్కరిస్తూ అధికారులకు ఒక ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతూ మాకు శంషాబాద్ జోన్ చేయాలని చెప్పేసి మరీ వేడుకుంటా ఉన్నాం. మేము కోరుకున్నది ఒకటే, సామాన్యులకు ఒక న్యాయం జరగాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ రాజకీయం చేయట్లేదు. ప్రతి రాజకీయ లీడర్ శంషాబాద్ గడ్డ మీద ఉన్న రాజకీయ లీడర్లు అందరూ ముందుకొచ్చి దీన్ని మనం ఒక జోన్ గా తీసుకోవాలని చెప్పేసి మరీ వేడుకుంటా ఉన్నాను. జై శంషాబాద్. శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ ని చార్మినార్ జోన్ లో కలపొద్దు,
శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటిని కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది, మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది, అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికి రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఎన్నో చార్మినార్ ఉంటే అది కలపడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాము. మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ జోన్ ని చార్మినార్ జోన్ లో కలపకుండా పునఃపరిశీలన చేసి మాకు వేరే జోన్ ఏమొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించి మిగతా డివిజన్స్ ని శంషాబాద్ లో కలిపితే వాళ్ళకు కూడా సమంజసం ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా ఈ జోన్ ప్రకటన చేసే వరకు మేము రెగ్యులర్ గా కార్యక్రమాలు, శాంతియుత ర్యాలీలు, శాంతియుత నిరసనలు తెలియజేస్తామని చెప్పేసి రేపటి నుంచి కార్యాచరణ ఉంటదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై శంషాబాద్.